ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భూమి కోసం భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొనసాగుతూ ఉన్నా. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి పట్ల తెలంగాణ రజక సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు దొరలతోని ఈరోజు పోరాటాలు చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు ఈ ప్రజా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఇతర యొక్క భూముల రక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఆమె ఇల్లునే ఒక పార్టీ ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా అతిథులకు ఏదైతే మన రాజపడ్డ రజక ఐలమ్మ దినాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కోటి యూనివర్సిటీకి తెలంగాణ తల్లి రజక బిడ్డ అయినటువంటి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో బలైన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగిన నిరచితంగా పోరాడిన చాకలి ఐలమ్మకు మనం ఇప్పుడు ఇచ్చే నివారణ ఎటువంటిదంటే రాబోయే యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ జై రజక, జై రజక.